కామారెడ్డి జిల్లా పోచారం గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి తమ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. పోటీ లేకుండా తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటూ తమ ఐక్యతను చాటుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో గ్రామాలన్నీ ఎన్నికల సందడి వాతావరణం కనిపిస్తున్నాయి. అయితే కామారెడ్డి జిల్లా పోచారం గ్రామంలో ఉన్నాం. అయితే తాజా మాజీ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామం అటు గ్రామ పంచాయతీగా ఏర్పాటు నుంచి కూడా ఏకగ్రీవం అవుతూ వస్తుంది. అయితే ఈసారి కూడా గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్తో అలాగే వార్డు సభ్యులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అయితే మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పటి నుండి గ్రామ పంచాయతీ ఏర్పడింది, ఎప్పటి నుండి ఏకగ్రీవం అవుతూ వస్తుంది? 1984లో ఇబ్రాంపేట నుంచి సపరేట్ గ్రామ పంచాయతీ విడిపోవడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా నాటి నుండి నేటి వరకు మా పోచారంలో సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ ఏది కానీ ఎన్నికలు లేకుండా అందరం గ్రామస్తులందరం ఏకతాటిపై ఉండి అందరం కూర్చుండి ఒక మంచి వ్యక్తికి పట్టం కట్టడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి స్వగ్రామం. ఆయన కళ్ళలో ఆనందం చూడాలని గ్రామస్తులందరం కలిసి మేము ఏకతాటిపై ఉండి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామం చాలా చిన్నది. ఇక్కడ 1000 జనాభా ఉంటారు, 650 ఓటర్సు, 230 కుటుంబాలు ఉన్నాయి. మా గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే దీని వచ్చే ఆదాయంతో కానీ ఇళ్ళ ట్యాక్స్ కానీ నల్ల ట్యాక్స్ కానీ డబ్బులతో మాకు సౌకర్యాలు సరిగ్గా ఉండవు. కాబట్టి అందరం ఏకతాటిపై ఉండి ఏకగ్రీవం చేసుకొని వచ్చే డబ్బులతో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. మేము ఇబ్రాంపేట నుంచి విడిపోయి నుండి మా గ్రామంలో ఐకమత్యమే మా గ్రామానికి ఏకగ్రీవం. అంటే మేమంతా కలిసికట్టుగా ఉండడం వల్ల మేము పోటీకి దిగాం. ఏది ఉన్నా మా సార్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మా సార్ గారు చెప్పిన విధంగా మేము ముందుకెళ్తాం. మా సీనాన్న గారి యొక్క అడుగుజాడలోనే ఉంటూ మేము ఉంటాం. మేము ఏ పైసా వచ్చినా, ఏ నిధులు వచ్చినా ఆ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనులకు నోచుకునేటట్టు చేసి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ మోర్లు కానీ, ఇంకా ఇతర కాలువల పనులు కానీ, వీధి లైట్లు కానీ అట్లా ప్రతిదానికి కూడా మేము ఉపయోగించుకొని కలిసికట్టుగా అందరితో కలిసిమెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా మాట్లాడుకొని ఎలాంటి పనులు చేసుకోవాలి, ఇంకేం పనులు కావాలి అని అందరం కలిసి మాట్లాడుకొని మేము ముందుకెళ్తాం. మా దగ్గర ఏ పార్టీ కూడా అనేది లేదు, వేరే పార్టీ లేదు. అది ఏ పార్టీ అంటే ఒకటే పటేల్ పార్టీ. ఎందుకంటే మా దగ్గర ఇనాన్మెస్ ఎందుకు ఇస్తామంటే మా దగ్గర ఇల్లు ట్యాక్సులు కానీ, నల్ల బిల్లులు కానీ ఇవన్నీ తక్కువ, బడ్జెట్ బాగా తక్కువ. ఎందుకంటే 650 ఓటర్ లిస్టు అయితే 230 ఫ్యామిలీలు ఉంటాయి. దీనివల్ల మాకు ఏంటంటే ఇల్లు ట్యాక్సులు కానీ, నల్ల బిల్లులు కానీ చాలా తక్కువ, బడ్జెటే తక్కువ. అసలు దీని ఫండ్స్ వస్తే ఈ గవర్నమెంట్ నుంచి ఇనాన్మెస్ ఎన్నుకోవడం వల్ల మాకు ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఫండ్స్ ద్వారా మేము విలేజ్ని డెవలప్మెంట్ చేసుకుంటామని ఇనాన్మెస్గా చేసుకుంటాం. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ ఫంక్షన్ హాల్ కట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 10 లక్షలు వచ్చినాయి. దానివల్ల మేము కట్టుకోవడం జరుగుతుంది ఈ ఊరు డెవలప్మెంట్ కోసం. ఈ విలేజ్లో కూడా ఎవరికి ఒక ఇంటికి ఆపద వచ్చిందంటే అందరం కలిసి మేము ఆపదను పంచుకొని అందరం ఒకటే ఫ్యామిలీ లాగా మేము భావిస్తాం. 1984లో ఈ గ్రామం నుండే అటు ఉప సర్పంచ్గా మాజీ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికయ్యారు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో స్థానిక సంస్థలకు సంబంధించి అన్నీ కూడా ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా తమ గ్రామానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకొని అటు వచ్చే నిధులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఇటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మైపాల్తో కిషోర్, రాజ్ న్యూస్, ఇటు పోచారం గ్రామం నుండి.